అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం యొక్క రహస్యం మన పెరట్లోనే దాగి ఉందంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఒక చక్కటి తెలుగు పద్యం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం పద్యం మాత్రమే కాదండోయ్, ప్రకృతి మనకిచ్చే ఆరోగ్యం గురించి చెప్పే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పాఠమన్నమాట. మనం ఇప్పుడు చూడబోయే ఈ విశ్లేషణకి ఆధారం గిరిజగారు రాసిన ఈ చిన్న పద్యం. మా పండ్లతోట చూట్టానికి చాలా చిన్న పద్యమే అయినా ఇందులో ఒక పెద్ద ప్రపంచమే దాగుంది. పదండి ఆ ప్రపంచంలోకి మనం కలిసి వెళ్దాం. సరే, ముందుగా పద్య పరిచయం. అసలు ఈ పద్యమంటే కేవలం కొన్ని అక్షరాల కూర్పు మాత్రమే కాదు. ఇది రుచులు, ఆరోగ్యం నిండిన ఒక లైఫ్ స్టైల్కి ఇంట్రడక్షన్ లాంటిది. ఈ పద్యంలోని పదాలు మనల్ని ఎంత అందమైన తోటలోకి, ఎంత స్వచ్ఛమైన అనుభవంలోకి తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక రెండవ భాగం తోట అందం. ఈ మొత్తం కథకి ప్రాణమేదైనా ఉందంటే అది ఆ పండ్లతోటే. అసలు ఆ తోట ఎలా ఉంటుందో, ఆ ప్రదేశం ఎలా ఉంటుందో కవయిత్రిగారి మాటల్లోనే ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పద్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒక పల్లెటూరి ఇంటి వెనక్కి. అక్కడ పచ్చదనంతో కళకళలాడుతూ ఒక చక్కని పండ్లతోట ఉంది. ఆ తోట అందాన్ని మరింత పెంచుతూ చిన్న పెద్ద గులాబీ మొక్కలు, జాజామళ్ళు, వాటి సువాసనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అంటే ఇది కేవలం ఒక తోట మాత్రమే కాదు, మనశ్శాంతికి ఒక కేరాఫ్ అడ్రస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మూడో విభాగానికి వచ్చేద్దాం. పండ్ల రకాలు ఇంకా వాటి రుచులు. ఇంత అందమైన తోట ఉంది సరే, మరి అందులో ఎలాంటి పండ్లు కాస్తున్నాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటుంది? పదండి ఆ తోటలోని రుచుల ప్రపంచంలోకి ఇప్పుడు మనం కూడా అడుగుపెడదాం. ఈ తోట చూడ్డానికి అందంగా ఉండటమే కాదు, అద్భుతమైన రుచుల కూడా ఒక పెట్టింది పేరు. ఇప్పుడు కవయిత్రి మనకు చెప్పబోయే పండ్ల లిస్టు చూస్తేనే అర్థమవుతుంది ఆ తోట ఎంత సస్యశ్యామలంగా ఉందో. మరింకెందుకు ఆలస్యం, ఆ పండ్లేంటో, వాటి రుచులెలా ఉంటాయో చూసేద్దామా? చూడండిక్కడ ఆ తోటలో ఎన్ని రకాల పండున్నాయో. అరటి, జామ, బొప్పాయి మనకు బాగా తెలిసిన పండ్లు. వీటితో పాటే బత్తాయి, సపోటా, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, కమలాలు కూడా ఉన్నాయి. అబ్బో, మొత్తం 9 రకాల పండ్లు. నిజంగా ప్రకృతి మనకి ఎంత అపారంగా తన సంపదని ఇస్తోందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా చెప్పండి? సరే, ఇన్ని రకాల పండ్లున్నాయి కదా, మరి వాటి టేస్ట్ సంగతేంటి? ఇక్కడే కవయిత్రి ఒక అద్భుతమైన బ్యాలెన్స్ చూపిస్తున్నారు. కొన్ని పండ్లు తియ్యగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. మరికొన్ని కాస్త పుల్లగా ఉంటాయి. ఈ తీపి, పులుపు ఈ రెండూ కలిస్తేనే కదా ప్రకృతి అసలైన రుచి తెలిసేది. పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. నాల్గవది ఆరోగ్య రహస్యం. ఈ పండ్ల రుచులు కేవలం మన నాలుకకు ఆనందాన్నివ్వడానికే కాదు, వాటి వెనక ఒక పెద్ద ఆరోగ్య రహస్యమే దాగుంది. అసలా తోటలో ఉన్న అసలైన పవరేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, పద్యం యొక్క అసలైన మెసేజ్ మొత్తం ఇక్కడే ఉంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కాని చాలా పవర్ఫుల్. స్టెప్ 1 పండ్లు తినడం. దానివల్ల మనకేం దొరుకుతాయి? విటమిన్లు. స్టెప్ 2 అదే, ఇక ఆ విటమిన్ల వల్ల మనకి బలం వస్తుంది. స్టెప్ 3 ఫైనల్గా ఆ బలంతో మనమేం చేస్తాం? జలుబు, జ్వరాల లాంటి వాటికి టాటా చెప్పేస్తాం. ఇదే ప్రకృతి మనకు నేర్పించే సింపుల్ హెల్త్ సైకిల్. ఈ పద్యం ఎండింగ్ లైన్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. జలుబు, జ్వరాలకు చెప్పాము టాటా. ఇది ఊరికే చెప్పిన మాట కాదు, ఒక డిక్లరేషన్ లాంటిది. అంటే ప్రకృతితో కలిసి మనం జీవిస్తే ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాల్ని కూడా ఎంత ఈజీగా జయించవచ్చో అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ వాక్యం. సరే, ఇక చివరి విభాగానికి వచ్చాం, ప్రకృతి నుండి పాఠం. మొత్తానికి ఈ చిన్న పద్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన నీతి ఏంటి? ఆ సింపుల్ నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా ఈ పద్యం మనకు చెప్పేది ఒక్కటే ఒక్క విషయం. మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఆరోగ్యం, మంచి బలం అవే వస్తాయి. అంటే మనం ఏం తింటామో మనకు అలానే ఉంటుంది. ఈ రెండింటి మధ్య కనెక్షన్ చాలా స్ట్రాంగ్. ఇదే ప్రకృతి మనకు నేర్పించే సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫార్ములా. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనం రోజూ తినే తిండిలో ఈ పద్యంలో చెప్పినంత ప్రకృతి శక్తి నిజంగా ఎంతవరకు మనం తీసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి.